హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 5th వీక్ సెకండ్ డే ఈవినింగ్ అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. అలాగే ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతుంది కదా, మరి మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, అలాగే ఈ వీక్ కొత్త చీఫ్గా ఎవరు విన్ అయ్యారనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 28% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు. నబీల్కి 23% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతను కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు. ఇతనికి 18.5% ఓటింగ్ అయితే నమోదైంది. మణికంఠకు కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. అలాగే ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకి 13.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, విష్ణుప్రియ యొక్క ఓటింగ్ అయితే చాలా డ్రాప్ అయిందనే చెప్పుకోవచ్చు. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతనికి 9% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో నైనిక ఉన్నది. నైనికాకి 7% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే నిఖిల్, నబిల్, నాగమణికంఠ, అలాగే విష్ణుప్రియ ఈ 4 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 2 కంటెస్టెంట్స్ ఆదిత్య ఓం, అలాగే నైనిక ఈ 2 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది కదా, అంటే ఈరోజు మిడ్ నైట్ 1 o'clock లేదా 2 o'clockలో ఈ వీక్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. ఫ్రెండ్స్, ఓటింగ్ ప్రకారం చూసుకుంటే నైనిక లేదా ఆదిత్య ఓం ఈ 2 కంటెస్టెంట్స్లోనే ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎలిమినేట్ కావాలి. ఒకవేళ బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇచ్చి మిడ్ వీక్ ఎలిమినేషన్ని కంటెస్టెంట్స్ యొక్క చేతుల్లో పెడితే కంటెస్టెంట్స్ ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారు, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, నాకు తెలిసి కంటెస్టెంట్స్ అందరూ కలిసి నాగమణికంఠని ఎలిమినేట్ చేస్తారు నేను అనుకుంటున్నాను. ఒకవేళ కంటెస్టెంట్స్ అందరూ కలిసి నాగమణికంఠని ఎలిమినేట్ చేస్తే అప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తాడంటే నాగమణికంఠని ఎలిమినేట్ చేయకోకుండా సీక్రెట్ రూమ్కి ఏమైనా పంపిస్తాడా? నాకు తెలిసి ఒకవేళ నాగమణికంఠని ఎలిమినేట్ చేస్తే 99.99% సీక్రెట్ రూమ్కే పంపిస్తాడు. లేదా ఓటింగ్ ప్రకారం చూసి బిగ్ బాస్ నైనికాని లేదా ఆదిత్య ఓంని ఈ 2 కంటెస్టెంట్స్లో ఎవరినో ఒకరినైతే ఎలిమినేట్ చేస్తాడు. ఎక్కువ ఛాన్సెస్ నైనికానే ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే హై ఉన్నాయి మిడ్ వీక్లో. అలాగే వీకెండ్లో వచ్చేసి ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేయొచ్చు నాకు తెలిసి. ఈ వీక్ అయితే కన్ఫామ్గా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. మరి మీ ఒపీనియన్, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారనేది కూడా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీక్ చీఫ్ కంటెండర్స్గా శక్తి క్లాన్కి బిగ్ బాస్ అయితే ఒక పవర్ ఇచ్చాడు. ఎందుకంటే వీళ్ళు టాస్క్లు బాగా ఆడారు కాబట్టి బిగ్ బాస్ వీళ్ళకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. అది ఏంటంటే మీ టీం నుండి ఎవరినైనా ఒక కంటెస్టెంట్ని డైరెక్ట్గా చీఫ్ కంటెండర్స్గా చేయొచ్చు అని బిగ్ బాస్ అయితే వీళ్ళకు స్పెషల్ పవర్ అయితే ఇచ్చాడు. వీళ్ళ టీం అందరూ చర్చించుకొని ఫైనల్గా పృథ్వీని అయితే వీళ్ళు చీఫ్ కంటెండర్స్గా సెలెక్ట్ చేస్తారు. అలాగే సెకండ్ చీఫ్ కంటెండర్గా నబీల్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. పృథ్వీకి అలాగే నబీల్కి ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య ఒక టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్లో నబీల్ అయితే విన్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ వీక్ కొత్త చీఫ్గా నబీల్ అయితే విన్ అవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నబీల్ అయితే కొత్త చీఫ్గా విన్ అయ్యాడు కదా, మరి మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.